చెప్పబోయే ఒక అద్భుతమైన వింత ఘటన గురించి వింటే నిజంగా ఇది మహాద్భుతం అంటారు. బ్రెయిన్ డెడ్ గురైన ఒక మహిళ ఒక గుంత కారణంగా వచ్చినటువంటి భారీ కుదుపుతో తిరిగి ప్రాణాలు పోసుకుంది, పునర్జన్మకు నోచుకుంది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఆ రోడ్డు గుంత ప్రాణం పోసింది. యూపీలో మెడికల్ మిరాకిల్ జరిగింది. ఫిలిపిన్ జిల్లాకు చెందిన వినీతా శుక్లాను బ్రెయిన్ డెడ్గా వైద్యులు ప్రకటించారు. జిల్లా కోర్టులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు వినీతా శుక్లా. ఇంట్లో కింద పడడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల ట్రీట్మెంట్ తర్వాత బ్రెయిన్ డెడ్గా ప్రకటించారు. దీంతో ఇంటి దగ్గర అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంబులెన్స్లో ఇంటికి తరలిస్తుండగా రోడ్డుపై భారీ గుంత ఎదురైంది. దీంతో ఒక్కసారిగా ఆ వాహనం భారీగా కుదుపులకు లోనైంది. ఇక్కడే అద్భుతం జరిగింది. వెంటనే వినీతా శుక్లా స్పృహలోకి వచ్చింది. ఎస్, మీరు వింటుంది నిజమే. ఈ వార్త చెప్తుంటే కూడా ఒళ్ళు జలధరిస్తోంది. ఆసుపత్రికి తరలించి తిరిగి కుటుంబ సభ్యులు ట్రీట్మెంట్ అందించారు. 12 రోజుల తర్వాత పూర్తిగా కోలుకుంది వినీతా శుక్లా. దీంట్లో మెడికల్ మిరాకిల్ అంటున్నారు వైద్యులు. నిజంగా బ్రెయిన్ డెడ్గా ప్రకటించిన ఒక మహిళ ఒక రోడ్డు మీద ఉన్నటువంటి భారీ గుంత కారణంగా ఆ కుదుపులకు అంబులెన్స్ అటు ఇటుగా కుదుపులకు గురైతే గుంతలో తిరిగి ఆమె బతికి బట్ట కట్టింది, ప్రాణం పోసుకుంది. నిజంగా ఇది నమ్మశక్యంగానే నిజం, కానీ ఇది నిజం, ఇది వాస్తవం, 100కు 100% నిజం. యూపీలోని ఫిలిపిన్ జిల్లాలో జరిగింది ఈ అద్భుత ఘటన. ఇది ఒక వైద్య రంగంలో అద్భుతంగా చెప్తున్నారు. దిస్ ఈజ్ ఎ మెడికల్ మిరాకిల్ అంటూ డాక్టర్లంతా కూడా ముక్కున వేలేసుకొని ఆశ్చర్యపోతున్నారు. ఒక రకంగా దేవుడికి దండం పెట్టుకున్నారు ఆ కుటుంబ సభ్యులు, డాక్టర్లు కూడా. ఎస్, ఇది యూపీలోని ఫిలిపిన్ జిల్లాలో జరిగింది. ఫిబ్రవరి 22న ఇంటి పనులు చేస్తుండగా ఒక్కసారిగా కింద పడిపోయింది వినీతా శుక్లా. వెంటనే ఆమెను బరేలీలోని ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల పాటు వెంటిలేటర్పై ట్రీట్మెంట్ తీసుకొని ఇక వైద్యులు బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించడంతో ఇంటికి తీసుకెళ్తుండగా సరిగ్గా మార్గమధ్యంలో గుంత కారణంగా ఆ వాహనం భారీ కుదుపు గురైంది. దీంతో ఆమె స్పృహలోకి రావడంతో పాటు శ్వాస తీసుకోవడం మొదలుపెట్టింది వినీతా శుక్లా. వెంటనే ఆసుపత్రికి తరలించారు. 12 రోజుల ట్రీట్మెంట్ తర్వాత తిరిగి ఆ మహిళ కోలుకుంది. ఇది నిజమే. యూపీలోని ఫిలిపిన్ జిల్లాలో జరిగిన ఈ వైద్య పరిభాషలో చెప్పాలంటే ఇది ఒక మెడికల్ మిరాకిల్. ఇలాంటి అద్భుతమైన ఘటన నిజంగా ఏదో ఒక దైవం, ఒక శక్తి ఉందని నమ్మే వాళ్లకు ఇది 100కు 100% ఇదొక ఉదాహరణగా మనం ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే ఇలాంటి అద్భుతాలు సాధారణంగా అసలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఒక మహిళను అసలు బ్రెయిన్ డెడ్గా ప్రకటించి ఇంకా లాభం లేదు, తీసుకెళ్ళని అంత్యక్రియలు చేయండి అని చెప్పే క్రమంలో ఇక ఇంటి దగ్గర ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, మహిళను తీసుకెళ్తున్నారు. మీరు చూస్తున్నారు ప్రతీకాత్మక దృశ్యాలు, అవన్నీ కూడా ఒక ఊహాజనితమైన చిత్రాలు. అవి మేము కొన్ని అంబులెన్స్ ఆ గుంతకు సంబంధించినటువంటి కొన్ని ప్రతీకారాత్మక చిత్రాలు మీకు చూపిస్తున్నాము. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నారు బాక్స్లో వినీతా శుక్లా, ఈవిడే ఆ మహిళ. 22వ తారీఖున ఈమె యాక్సిడెంటల్గా పడిపోయింది ఇంట్లో. సో కంప్లీట్గా ఆమె ఇక బతకదు అనుకున్నారు. 3 రోజుల ట్రీట్మెంట్ తర్వాత వెంటిలేటర్పై ట్రీట్మెంట్ అంటే ఆలోచించుకొని బ్రెయిన్ డెడ్ అని చెప్పారు. బ్రెయిన్ డెడ్ అంటే షీజ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ చనిపోయింది, ఇంకా లాభం లేదు, తీసుకెళ్ళండి అన్నారు. సో అది పరిస్థితి. ఇంకా మహిళ ఎలా బతికి బట్ట కట్టిందనేది నిజంగా ఇది ఒక అద్భుతం. బహుశా ఒక వేదాంత ధోరణిలో చెప్పాలంటే అది మరి ఆవిడని ఏ దేవుడు కాపాడాడో, ఆమె ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుందో ఇప్పుడు ఇలా మళ్ళీ పునర్జన్మకు నోచుకుంది అనేది వేదాంత ధోరణిలో మాట్లాడితే కనుక మనం ఒక్కసారి ఈ రకమైన ఆలోచన చేయొచ్చు. ఎస్, ఆమె ఒక కోర్టులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఎప్పటి మాదిరిగా విధుల నుంచి వచ్చిన ఆమె ఇంటి పని చేసుకుంటుండగా హఠాత్తుగా తూలి పడిపోయారు. ఉలుకు పలుకు లేకుండా ఉన్న ఆమె పరిస్థితి చూసి కుటుంబం అంతా కూడా ఆందోళనకు గురైంది. వెంటనే ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ పరిస్థితి విషమంగా ఉందని మరో చోటికి పంపారు. అక్కడ చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో అంబులెన్స్లో అంత్యక్రియల కోసం ఇంటికి తీసుకెళ్తుండగా రోడ్డుపై ఓ అద్భుతమే జరిగింది. ఆ అద్భుతమే ఆమె ప్రాణాలు కాపాడింది. సరిగ్గా ఆ రోడ్లపై వాస్తవానికి గుంతలు ప్రాణాలు తీస్తాయని అందరికీ తెలుసు, కానీ అవే గుంతలు పోయిన ప్రాణాన్ని తిరిగి తెస్తాయని ఎవరైనా ఊహించగలరా? కానీ యూపీలో ఈ విచిత్ర సంఘటన జరిగింది. విదేశాల్లో రోడ్లు అద్దంలా మెరిచిపోతుంటే డ్రైవర్లు హాయిగా నిద్రపోతారేమో, కానీ మన దేశంలో రహదారులపై ఉండే గుంతలు మాత్రం నిద్రపోతున్న ప్రాణాలు కూడా తట్టి లేపుతున్నాయనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. అలాగని రోడ్లు బాగా లేకపోతే
భరించడం కాదు దాని అర్థం. బట్ ఇక్కడ జరిగిన ఒక అద్భుతం అది. ఇక మన దేశంలో రహదారులపైన గుంతలు మాత్రం సో ఈ రకంగా ఒక ప్రాణం పోసిందంటూ సోషల్ మీడియాలో ఈ ట్రెండింగ్ కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘటన చూస్తుంటే మన ప్రభుత్వాలు రహదారులపై గుంతలను పూడ్చకుండా అలాగే వదిలేయడం వెనుక ఏదైనా దైవ చింతన ఉందేమో అన్న అనుమానం కూడా కలగక మానదు. కానీ ఇది వాస్తవానికి ప్రాక్టికల్గా ఎస్ నిజమే, ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. ప్రాక్టికల్గా ఇది కరెక్ట్ కాదు మనం అనడం. గుంతలు ఉంటే నిజంగా ఆ గుంత వల్ల ఇవాళ ప్రాణం కాపాడగలిగారు అనేది ప్రాక్టికల్గా నిజం కాదు, కానీ ఇక్కడ ప్రాక్టికల్గానే ప్రూవ్ అయింది. అదొక దైవ చింతన మాదిరిగానే యూపీలోని ఆ రోడ్డు ఆమెకు ఒక వరంలా మారింది. వాస్తవానికి రోడ్లు ఎక్కడ గుంతలు ఉండొద్దు, అద్భుతంగా ఉండాలి, ఉంటేనే ప్రయాణాలు సాఫీగా సాగుతాయి అనేది నానుడి. కానీ ఇక్కడ ఆ గతుకుల రోడ్డే, ఆ గుంతల రోడ్డే ఆమె ప్రాణాలు కాపాడింది. అన్ని చోట్ల ఇది వర్తించదు. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, ఇది మనం ఏదో దీన్ని అద్భుతంగా చిత్రీకరించే ప్రయత్నం కాదు, కానీ జరిగిన వాస్తవాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వాస్తవానికి రోడ్ల స్థితి బాగాలేక ఇక్కడ వికారాబాద్ దగ్గర జరిగిన ఘటన మనం చూసాంగా. రోడ్డు బాగాలేక గుంతల రోడ్డుతో సడన్గా ర్యాష్ డ్రైవింగ్, తర్వాత అక్కడ ర్యాష్ డ్రైవింగే, గుంతల రోడ్డు కారణం కాదు. అక్కడ చాలా క్లియర్గా చెప్పారు, కంకర్ రోడ్డుతో వచ్చిన ర్యాష్ డ్రైవింగ్. అది పక్కన పెడదాం కొద్దిసేపు. సో అది ఇక్కడ ఈ రోడ్డు కారణంగానే ఈమె ఇవాళ బతికి బయటపడింది. సో ఇది నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్లాంటి గుంతలు ప్రాణాలు తీస్తాయి, కానీ గుంతలు ప్రాణాలు పోస్తాయా రోడ్లపైన అన్నట్టుగా సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. సరిగ్గా అదిగా మీరు చూస్తున్నారా, వినీత శుక్లా కోర్టులో సీనియర్ అసిస్టెంట్ ఆవిడ ఇంటికి వచ్చి పని చేసుకుంటుంటే ఏదో మైకంలో పడిపోయింది. ఇక బతకదు అనుకున్నారు, కానీ బతికి బయటపడింది. ఇవాళ ఇది ఒక అద్భుతంగానే డాక్టర్లు పరిగణిస్తున్నారు. యూపీ ఫిలిపిన్స్ జిల్లాలో జరిగింది. ఇక వైద్యానికి ఆమె స్పందించకపోవడంతో బ్రెయిన్ డెడ్ అన్నారు. ఆశలు వదులుకున్నారు కుటుంబ సభ్యులు కూడా. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అంత్యక్రియల కోసం అంబులెన్స్లో ఫిబ్రవరి 24న ఇంటికి తీసుకెళ్తున్నారు. అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో బరేలీ హరిద్వార్ 74 నేషనల్ హైవే నెంబర్ 74పై ఆ అంబులెన్స్ వెళ్తుంటే హఫీజ్గంజ్ దగ్గర ఒక భారీ గుంతలోకి దిగి భారీ కుదుపుకు గురైంది. హఫీజ్గంజ్ అనే ఒక ప్రాంతం వద్ద ఆ రోడ్లో భారీ గుంతలో పడిపోయింది అంబులెన్స్. సో ఇది ఊహాజనిత చిత్రం, ఇది నిజమైంది కాదు. సో దీని ద్వారా మీకు ఆ స్టోరీ అర్థమయ్యేలా మేము చూపించే ప్రయత్నిస్తున్నాం. ఆ టైంలో బ్రెయిన్ డెడ్ అయిన మహిళలో చలనం వచ్చింది. ఆమె ఊపిరి తీసుకుంటుంది. ఆ భర్త కులదీప్ కుమార్ శుక్లా షాక్ అయ్యారు. వెంటనే మళ్ళీ ఆసుపత్రి తరలించగా ఆమె కోలుకొని ఈ సోమవారం ఇంటికి వచ్చారు. ఇక ఆమె భర్త కులదీప్ కుమార్ చెప్తున్నారు ఏంటంటే, భారీ గుంతలో అంబులెన్స్ దిగిన తర్వాత భారీగా అటు ఇటు కుదుపు గురైంది. ఆ సమయంలో అద్భుతం జరిగింది. తన భార్య సాధారణంగా ఊపిరి తీసుకోవడంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు ఆపేయాలని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో క్రిటికల్ మెడికల్ కేర్లో ట్రీట్మెంట్ తర్వాత పూర్తిగా కోలుకున్న ఆమెను డిశ్చార్జ్ చేశారు. సోమవారం నాడు తాను కోమాల నుంచి బయటపడమే కాదు, తమతో మాట్లాడుతుందంటూ కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై బరేలీలోని న్యూరోసిటీ హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ రాకేష్ సింగ్ మాట్లాడారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టినట్టు చెప్తున్నారు. ఇక వినీత మెదడు కండరాల్లో ప్రతిస్పందన కనిపించలేదని, సాధారణంగా 15 పాయింట్లు ఉండే ఆమె గ్లాస్గో కోమా స్కేల్ 3కి పడిపోయిందన్నారు. ఇది బ్రెయిన్ డెడ్కు సంకేతం అన్నారు. నిర్ధారణ పరీక్షలో మైడ్రియాసిస్ అంటే కళ్ళు గుండ్రంగా తిరగడం కనిపించలేదని, మెదడు సంకేతాలు నిలిచిపోయాయంటూ సూచించే లక్షణం అని చెప్పారు. ఫిలిపిన్స్ జ్యుడిషియల్ కోర్టులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న వినీత ఫిబ్రవరి 22న ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడంతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి తరలించారు. దాని తర్వాత బరేలీకి రిఫర్ చేశారు. సో సాధారణంగా ఇది పరిస్థితి. మనం ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను, ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం, కానీ ఘటన తర్వాత మన ఆలోచన దృక్పథాన్ని కాస్త మార్చుకోవాలేమో అనుకుంటే అది వాస్తవం కాదు. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే, ఈ ఘటనకు సంబంధించి కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రిలో వచ్చే ఎలక్ట్రిక్ షాక్ పనిచేయడం చోట మన రోడ్డు మీద గుంత నిజంగా ఉచితంగా ఒక ట్రీట్మెంట్ లాగానే పనిచేసింది. ఇది గుంత షాక్ అని చెప్పుకోవాలి. వైద్య శాస్త్రం చేతులు ఎత్తేసిన చోట మున్సిపల్ సైన్స్ విజయం సాధించిందని మనకు అర్థమవుతుంది. ఏదేమైనా భారతీయ రహదారులపై ప్రయాణం యమగండం అంటారు, కానీ ఇప్పుడు యమగండం నుంచి తప్పించాలన్నా ఈ రోడ్లే దిక్కు అన్నట్టుగా ఇక్కడ ప్రూవ్ అయింది. బహుశా అందుకేనేమో ఎన్ని ఫిర్యాదులు చేసిన అధికారులు గుంతలను పూడ్చడం లేదంటూ కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. ఎక్కడ ఎవరికి ఎప్పుడు పునర్జన్మ అవసరం అవుతుందో అని వారు ముందు చూపు కావాలంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్ పెడుతున్నారు. రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కాస్త గుంత కనిపిస్తే తిట్టుకోకండి, అది ఎవరికొకరు లైఫ్ సేవర్ కావచ్చు అని గుర్తుంచుకోవాలంటూ కూడా సెటైర్లు వేస్తున్నారు కొంతమంది ఇక్కడ నెటిజన్లు. సో ఏదేమైనా వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఇందాక నేను చెప్తున్నట్టుగా గుంతలు బాగాలేకపోతే అరే ఏం అధికారులు ఏం చేస్తున్నారంటూ కూడా
తిట్టుకుంటాం కానీ ఆ కుటుంబానికి మాత్రం ఆ గుంతే ఒక వరంగా మారింది. ఆ కుటుంబానికి ఆ గుంతనే ఆ కుటుంబంలో ఒక ఆశాదీపాన్ని నిలబెట్టింది. సో ఆ రకంగా అంటే మళ్ళీ చెప్తున్నాము, ఇట్లాంటి వాటిని ఇది ఒక మెడికల్ మిరాకిల్ అని చెప్పొచ్చు. ఇందాక చెప్తున్న కొన్ని టర్మ్స్లో ఆమెకు సంబంధించిన కండిషన్స్ టెస్ట్ల పరంగా అంతా బాగానే ఉంది. ఆ లక్షణాలన్నీ కూడా మెడికల్ టర్మ్స్లో బ్రెయిన్ డెడ్గానే కన్సిడర్ చేస్తారంటూ చెప్పారు. కానీ మరి ఆ మెదడు ప్రతిస్పందన ఏ రకంగా ఉంది సైంటిఫిక్గా ఆలోచించాలి. గుంతల వల్ల ప్రాణం దక్కింది, అది ఆ కుదుపుకు లోనేది వాస్తవమే. కరెంట్ షాక్ పెట్టినా, భారీగా న్యూరో సర్జన్లు కష్టపడ్డా, 3-4 రోజుల పాటు ట్రీట్మెంట్ ఇచ్చినా జరగని పని ఆ గుంతలో పడ్డ కుదుపుకు. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నిజంగా మనం గుంతలుంటే సమర్థించడం కాదు, రోడ్లు బాగా లేకుంటే ఇక్కడ సపోర్ట్ చేయడం కాదు. కానీ వాస్తవానికి అది చెప్పడానికి కూడా ఏంటో మరి ఆ డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు ఇంకా విశ్లేషిస్తున్నారు రిపోర్ట్స్ అన్నీ కూడా. మరి వాళ్ళు బ్రెయిన్ డెడ్ అని ఎట్లా కన్ఫర్మ్ చేశారనే దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. సో 15 పాయింట్లు ఉండాల్సింది 3 పాయింట్లకు పడిపోయిందంటూ ఆ స్పందన, దానికి సంబంధించినటువంటి మెదడు స్పందనకు సంబంధించినటువంటి కొన్ని సంకేతాల గురించి ఇందాక నేను చెప్పిన టర్మ్స్లో అవన్నీ కూడా వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. వాటెవర్ ఏదేమైనా రోడ్లపై జాగ్రత్తగానే ఉండండి. గుంతలు మంచిది కాదు, రోడ్లపై జాగ్రత్తగానే ఉండండి. అలాగని మనం ఇక్కడ ఆ రోడ్లను నిర్లక్ష్యం చేసే కాంట్రాక్టర్లను లేదా రాజకీయ నాయకుడిని సపోర్ట్ చేయడం కాదు. బట్ ఇక్కడ బరేలీ జిల్లాలో జరిగిన ఈ అద్భుతానికి సంబంధించి ఒక రకంగా ఆ ఇంటికి అది మేలే చేసింది. రైట్, ఎగ్జాక్ట్లీ మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.